మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. చదివినటువంటి వాక్య భాగంలో నిలువరమైనటువంటి పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసం మనం ఎదురు చూస్తున్నాము. ఫుట్ నోట్ లో ఆ విషయాన్ని చూస్తాం, వెతుకుచున్నాము. దేవుని యొక్క నిత్యత్వం కొరకు, ఆయన ఇచ్చే శాశ్వతమైనటువంటి స్వాస్థ్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము, నిరీక్షిస్తూ ఉన్నాము, వెతుకుతూ ఉన్నాము. వాక్యం సెలవిస్తుంది, మనకు నిలువారమైనటువంటి పట్టణం, గృహము, స్థావరము, స్థలము ఈ భూమి మీద మనకు లేదు. ఈ భూతములు మహావేంద్రముతో లయమైపోవునని ప్రభు సెలవిచ్చారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు చిరకాలం ఉండేటువంటి శాశ్వతమైనటువంటి అన్ని సౌఖ్యాలతో, అన్ని సౌకర్యాలతో స్థిరమైనటువంటి నిలువరమైనటువంటి పట్టణం మనకు ఇక్కడ లేదు. మనం అబ్రహామును గురించి చూస్తాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాముతో ప్రభు అన్నారు, అబ్రహాం, నా ప్రియ కుమారుడా, నీ ఉన్నటువంటి నీ స్వదేశాన్ని, నీ స్వజనమును, నీ కలిగినటువంటి సమస్తమును విడిచిపెట్టి నేను నీకు చూపిస్తున్నటువంటి మార్గములో సాగిపో అని పిలిచారు. ఆ మాటకు లోబడి, ఆ మాటకు కట్టుబడి, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన చెప్పిన ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు నిరీక్షణతో దేవుని యొక్క మార్గములో తనను తాను అప్పగించుకొని సాగిపోయాడు అబ్రహాం. అందుకే అబ్రహామును గురించి మనం చూస్తాం, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎందుకనగా అబ్రహాముకు తెలుసు, నాకున్నటువంటి ఈ యొక్క స్వాస్థ్యం అంతా నిలువరమైనది కాదు. నేను ఉన్నటువంటి ఈ యొక్క గృహము, ఈ గుడారము, ఈ డేరా నిలువరమైనది కాదు. నేను ఉన్నటువంటి ఈ యొక్క పట్టణము, ఈ లౌకికత్వము, ఈ లోక జ్ఞానము, ఇవేవి నిలువరమైనవి కాదు. ప్రభు ఒక్కడే శాశ్వతమైన వాడు, శాశ్వత కాలం ఉండువాడు, నిరంతరం జీవించువాడు, మనకు సహాయకుడు, మనకు చేయిందిచ్చి ఆయన నిత్య రాజ్యానికి మనలను చేర్చువాడు, నిజమైనటువంటి నిరంతర శాశ్వతమైనటువంటి రాజ్యానికి, పరలోకానికి, నిత్యత్వంలోనికి నన్ను తీసుకుని పోవాడు ఆయనేని సమస్తమును విడిచిపెట్టి ప్రభు మార్గంలో సాగిపోయాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు నిలువరమైనటువంటి పట్టణము ఇక్కడ లేదు. గృహము లేదని, సరైనటువంటి నివాసం లేదని, నివసించడానికి కావలసినటువంటి కనీస అవసరతలు, గుడారము మనకు లేదు అని మనము దిగులు చెందవలసిన, బాధపడవలసినటువంటి అక్కర లేనే లేదు. ఎందుకంటే వాక్యం తేటగా సెలవిస్తుంది, నీకు కావలసిన ఆ నిలువరమైనటువంటి స్థానం ఈ భూమి మీద నీకు లేదు అని. ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యంగాను, ఎంతో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి విధంగా మనకు తెలియపరచబడుతుంది. మనకు ఈ లోకంలో లేదు, కానీ మనం నిజంగా నిరంతరము నిలువరమైన, శాశ్వతమైన, నిత్యము ఉండేటువంటి ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము, వెతుకుతూ ఉన్నాము, కనిపెట్టుకుని ఉన్నాము, నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆ నిత్య రాజ్యమైనటువంటి పరలోకము, ఆ నిత్య సియోను, ఆ నూతన యెరూషలేములోకి మనం ప్రవేశిస్తాము. అది శాశ్వత కాలం ఉండేటువంటి రాజ్యము. దాని కొరకు ఎదురు చూస్తున్న మనం ఈ భూలోకములో మనకు ఈ వస్తువు లేదు, ఈవి లేదు, ఈ వరము లేదు, ఈ కార్యము సఫలము లేదు, ఈ మార్గంలో వర్ధన లేదు అని దిగులు పడుతూ సత్య మార్గంలో ప్రభువును విడిచి వెనుకకు అడుగు పెట్టకూడదు అని వాక్యం మనకు తేటగా సెలవిస్తుంది. మరియు మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో మరొక విషయాన్ని చూస్తాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. మన కొరకు ప్రభు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఒక శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ నిత్య రాజ్యంలోకి ఎవరంటే వారు రాలేరు. ఆయన స్వాస్థ్యం కొరకు, ఆయన సంబంధుల కొరకు, ఆయన దృష్టికి యోగ్యమైన వారి కొరకు, ఆయన ఆత్మచేత నింపబడిన వారి కొరకు, శ్రేష్టమైనటువంటి భక్తిని కలిగి ఉన్న వారి కొరకు, లోకములో నుండి వేరు చేయబడిన వారి కొరకు, లోకానికి సిలువ వేయబడిన వారి కొరకు, లోకములో మృత
వారి కొరకు ఆయన సిద్ధపరిచారు నిజమైనటువంటి రాజ్యము, నిజమైనటువంటి పట్టణము. మరియు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో మరొక విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రభు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మనం అందరికంటే శ్రేష్టమైన, అన్నిటికంటే విలువైనటువంటి స్వాస్యం కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ రాజ్యం కొరకు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఉన్నాము. ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి మార్గము, ఎంతో శ్రేష్టమైనటువంటి రాజ్యము అని ఈ యొక్క వచనం ద్వారా ప్రభు మనకు సెలవిస్తున్నారు. అయితే మనం ఆ నిత్యత్వంలోనికి, ఆ శాశ్వత రాజ్యంలోనికి అడుగు పెట్టాలి అని అన్నప్పుడు ఈ లోకంలో ఉన్నది నాకు అక్కర్లేదు, ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టి, లేని దాన్ని బట్టి నేను దిగులు పడవలసినటువంటి అక్కర లేదు అని అన్నప్పుడు మనం ఒక విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. 12వ వచనం నుండి, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదాము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాట ఎంతో ఆశ్చర్యమైనటువంటి విషయం. ప్రభువు తన స్వరక్తము చేత తన జనులను కొన్నాడు, కొని శ్రేష్టమైనటువంటి పట్టణాన్ని, శాశ్వతమైనటువంటి పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యం కొరకు మనలను పిలిచాడు. ఇటువంటి పిలుపు మనకు ఎంతో విలువైనది. అయితే ఆ విలువైన, శ్రేష్టమైన, శాశ్వతమైన, నిలువరమైనటువంటి పట్టణమునకు మనం యోగ్యులముగా, అర్హులుగా మార్చబడాలి అని అన్నప్పుడు ప్రభువు ఏ విధముగా గవిని వెలుపట శ్రమ పొందెను అనగా ఆయన శిలువ మరణం చెందినప్పుడు గొల్గతా అనేటువంటి కొండ మీదకు ఆయనను తీసుకుని వెళ్లారు. దాని యొక్క అర్థం పట్టణానికి వెలుపల ఉన్నటువంటి ప్రాంతం, కపాల స్థలము అనగా అది ఒక మరణానికి సాదృశ్యంగా ఉన్నది. అది ఒక తిరస్కారానికి, వెలివేయబడడానికి మరియు ఆ సమూహముల నుండి, ఆ గుంపులోనికి వేరు చేయబడడానికి సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తు ఏ విధంగా గవిని వెలుపట శ్రమ పొందెనో, ఆయన గవిని వెలుపట శిలువ శ్రమలు అనుభవించి గొల్గతా కొండ మీద తన ప్రాణమును అర్పించాడు. అట్టముగానే మనము గవిని వెలుపలకు రావాల్సిన వారమై ఉన్నాము అని వాక్యము సెలవిస్తుంది. దాని యొక్క అర్థం మనం ఈ లోకము అనేటువంటి సహవాసంలో నుండి, ఈ లోకము పాపము అనేటువంటి సమూహముల నుండి మనం రావాలి, వెలుపలకు రావాలి. ప్రభు ఏ విధంగా లోకములో నుండి బయటకు వేరు చేయబడినట్లుగా, లోకముతో నిమిత్తం లేదు అన్నట్లుగా సిలువేయబడ్డారో, ఆ విధంగా మనం లోకములో నుండి, పాపములో నుండి, దుష్ట సాంగత్యముల నుండి, పాప సహవాసాల నుండి, దుర్మార్గమైనటువంటి కట్ల నుండి, వ్యభిచార కూపంలో నుండి, దొంగల గుహల నుండి, అన్యాయపు గుంపుల నుండి, మోసము చేయవారి యొక్క గుంపుల నుండి, ఈ లోక సంబంధమైనటువంటి సమస్త పాపముల నుండి మనం గవిని వెలుపలకు రావాల్సిన వారమై ఉన్నాము. గవిని వెలుపల ప్రభు మన కొరకు మరణించి ఉన్నారు. గవిని వెలుపల మన కొరకు ఆయన మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరైతే ఆయన సిలువ యొద్దకు వస్తారో వారికి ఆయన సిలువ మార్గమును చూపించి ఆ సత్య మార్గములో నిత్యత్వమునకు ఆయన కొనిపోతాడు. మనము సిలువ మార్గంలో వెళ్లదలిచిన ఎడల గవిని వెలుపలకు రావాల్సిన వారమై ఉన్నాము. గవిని వెలుపల ప్రభు మన కొరకు మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నారు. ఆయన మరణ పునరుద్ధానముల చేత ఆరోహణముటకు ఒక మార్గాన్ని ఏర్పరిచి ఉన్నారు. పరలోకంలో మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ గుడారాల కొరకు మనలను పిలిచి ఉన్నాడు. ఎవరైతే ఆయన సిలువ యొద్దకు వస్తారో వారు నిజమైనటువంటి, నిలువరమైన, శాశ్వతమైన, నిరంతరమైనటువంటి స్వాస్యాన్ని, గృహాన్ని, పట్టణమునకు వారసులుగా, యోగ్యులుగా ఆ స్వాస్యాన్ని అనుభవించేవారుగాను ఏర్పరచబడతారని వాక్యం తేటగా సెలవిస్తుండగా, నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలకు ఆయన వద్దకు వెళ్దాం. మన కొరకు సిలువ మరణం చెందిన ప్రభు పాదాల చెంతకు మనం చేరదాం. ఈ లోకంలో ఏది మనకు లేనిలేదు. ఆయన సిలువ మరణం పొందినప్పుడు సమస్తమును విడిచిపెట్టాడు. ఆయన కలిగి ఉన్నటువంటి బంధాన్ని, బంధువులను, గుడారాలను, సంబంధాలను, ఆప్యాయతలను, సహవాసాలను, ఆయన కలిగి ఉన్న సమస్తమును
అక్కడ విడిచిపెట్టి సిలువలో మన కొరకు ఒంటరయ్యాడు. అట్టి విధంగా మనం సమస్తమును విడిచిపెట్టి ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నాకు ఏ నష్టము లేదని, ఇది మనకు నిలువరమైనటువంటి స్వాస్యము కాదు అని గుర్తించిన వారంగా ఆయన చెంతకు మనము చేరదాం. ఆయన చెంతకు చేరినట్లయితే ఆయన సిలువ మార్గంలో సర్వసత్యంలో మనల్ని నడిపించి నిత్యత్వంలోనికి కొనిపోతాడు. కనుక ఉద్యోగమును గురించి, వ్యాపారమును గురించి, గృహాన్ని గురించి, సంతానం గురించి, వివాహమును గురించి, అనారోగ్యమును గురించి, లేమిని గురించి, ఆర్థిక ఇబ్బందులను గురించి, అప్పుల సమస్యలను గురించి చింతించగా ఇవన్నీ నిలువరమైనవి కావు. ఈ సమస్యలు ఎల్లకాలము ఉండవు. ఈ బాధలు, ఇబ్బందులు ఎల్లకాలము ఉండవు. నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ రాజ్యం కొరకు మనం సాగిపోదాము అని మనలను కట్టి బంధించి నిలిపివేసినటువంటి సమస్యల వలయాలలో నుండి బయటకు వంచి ఆయన శిలువ చెంతకు చేరదాం. నిలువరమైనటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ నది మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలాల మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపకరణ కటాక్షముల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిలువరమైనటువంటి పట్టణం మాకు ఇక్కడ లేదు అని, నిత్యత్వమైనటువంటి ఆ శాశ్వత రాజ్యాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచి ఉన్నారని, ఆ రాజ్యానికి వారసులు కావాలంటే గమని వెలుపలకు రావాలని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా వాక్యం ప్రతి వారు నీ శిలువ చెంతకు చేటుకు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.